హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లౌడ్ బై మూవీ రివ్యూస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ వచ్చేసరికి మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి మూవీలో మెయిన్ లీడ్గా నటించింది అజయ్ ఘోష్ గారు, మరి చాందిని చౌదరి, ఆమని గారు, భానుచందర్ గారు. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసరికి ప్రజెంట్ జనరేషన్లో డీజే అనేది ఎక్కడ చూసినా గణేష్ నిమజ్జనం కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, డీజే సాంగ్స్ మారుమోగిపోతుంటాయి. ఇలాంటి యంగ్ జనరేషన్ లో ఒక ఓల్డ్ అంటే ఒక 50 సంవత్సరాలు పై దాటిన ఒక వ్యక్తి డీజే నేర్చుకుని తన లైఫ్ లో ఎలా సక్సెస్ అవుతాడు అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్ లో యంగ్స్టర్స్ కి ఏజ్ అయిన ఒక ఓల్డ్ అంకుల్ ఎలా నేర్చుకుని సక్సెస్ అవుతాడో అనే దానికి ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నాడు. సినిమా చాలా మోటివేషన్ గా ఉంటుంది. అండ్ ఏదైనా అచీవ్ చేయాలి, లైఫ్ లో ఏదైనా సాధించాలి అన్న వాళ్ళకి ఈ సినిమా మంచి ఇన్స్పైరింగ్ గా కూడా నిలుస్తుంది. ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి అజయ్ ఘోష్ గారి యాక్టింగ్. అజయ్ ఘోష్ గారు ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. అజయ్ ఘోష్ గారు ఈ మూవీలో ఒక విలేజ్ లో పాత సీడీ క్యాసెట్లు అమ్ముకుని తన లైఫ్ లీడ్ చేస్తుంటారు. పాత సీడీ క్యాసెట్లు అంటే బాలకృష్ణ పాటలు, చిరంజీవి పాటలు, వెంకటేష్ సినిమా పాటలు, నాగార్జున సినిమా పాటలు, ఏఎన్ఆర్ గారు, పాత సీనియర్ ఎన్టీఆర్ గారి పాటలు అమ్ముకునేసి అంటే ఇళయరాజా మ్యూజిక్, కిరవాణి మ్యూజిక్ ఇలాంటి వాళ్ళ మ్యూజిక్ క్యాసెట్స్ అమ్ముకుంటూ తన లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. అలాంటి టైంలో ఒక ఫంక్షన్ కి వెళ్తారు. ఆ ఫంక్షన్ లో మీకు మ్యూజిక్ టేస్ట్ బాగా ఉంది, ఇదే సాంగ్స్ కి డీజే యాడ్ చేయండి, ఇప్పుడు డీజే ట్రెండింగ్ బాగా సెట్ అవుతుంది, మీరు బాగా డీజే నేర్చుకోండి అని కొందరు సజెషన్స్ ఇస్తారు. అయినా అప్పటికి వారికి ఏజ్ అయిపోయి ఉంటుంది, డీజే నేర్చుకోవాలని ఆశ ఉంటుంది, బట్ నేర్పించడానికి ఎవరు ఉండరు. యూట్యూబ్ లో చూస్తారు, అయినా వాళ్ళకి అవన్నీ రావు. అలాంటి టైంలో ఒక అమ్మాయి తన లైఫ్ లోకి వస్తుంది. ఆ అమ్మాయే చాందిని చౌదరి గారు. ఈ సినిమాలో చాందిని చౌదరి గారు మరియు అజయ్ ఘోష్ గారి ఫ్రెండ్షిప్ గానీ ఒక ఏజ్ అంకుల్ కి ఒక యంగ్ ఏజ్ అమ్మాయికి మధ్యలో ఫ్రెండ్షిప్ చాలా బాగా చూపించారు. చాందిని చౌదరి గారు ఈ సినిమాలో అజయ్ గారికి గురువుగా నటించారు. అండ్ తన రోల్ కూడా చాలా బాగుంది మూవీలో. ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యి క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం ఎమోషనల్కి లోన్ అవుతాం. అంటే క్లైమాక్స్లో ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఆ రేంజ్లో కొంచెం ఎమోషన్ బాగా వర్కౌట్ అయినాయి. సినిమా పేరు మ్యూజిక్ షాప్ మూర్తి అయినా కూడా ఈ సినిమాకి మ్యూజిక్ అనేది కొంచెం మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతగా ఏం బాగాలేవు, బట్ స్టోరీ లైన్ బాగుంది, ఎమోషన్స్ చాలా వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది కాబట్టి ఈ మూవీ చూడడానికి చాలా బాగుంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సిహెచ్ పవన్ గారు. గుర్తుండిపోయేంత మంచి సాంగ్స్ ఏమీ లేవు ఈ మూవీలో, డీసెంట్ గా ఉంది బీజిఎం కూడా. ఈ సినిమాకి కొంచెం మైనస్ పాయింట్ అనే చెప్పాలి మ్యూజిక్. అండ్ సినిమా స్టోరీ లైన్ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఈ సీన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుంది అనేది ముందే మనకు తెలిసిపోతుంటుంది. అంత ఈజీ స్క్రీన్ ప్లే ఉంది ఈ మూవీలో. చాందిని చౌదరిగా మధ్యలో కొంచెం డిసప్పైరింగ్ అయిపోయాడు సార్. అది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది మనకు చాలా సేపు తర్వాత తెలియదు అనమాట. ఆమని గారు ఈ సినిమాలో అజయ్ ఘోష్ గారికి వైఫ్ గా నటించారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్ గా ఆమె బాగా చేశారు. అండ్ దయానంద రెడ్డి గారిది ఒక డీసెంట్ క్యారెక్టర్ అనమాట, చాలా మంచి క్యారెక్టర్ చేశారు. యంగ్ ఏజ్ ఫేమస్ డీజేగా అమిత్ చేశాడు, కొంచెం అతి చేశాడు, కొంచెం ఓవర్ యాక్టింగ్ ఏమో అనిపిస్తుంది, బట్ తన రోల్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే కొంచెం నేము ఫేమ్ ఉన్న వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు కాబట్టి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి శివ పలాడుగోని. శివ పలాడుగురు గారికి ఇది ఫస్ట్ మూవీ, అంటే డెబ్యూటెంట్ డైరెక్టర్ అనమాట. ఫస్ట్ మూవీ అయినా కూడా మంచి స్టోరీని ఎంచుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచిగా ఉండేవాళ్ళని ఎంచుకుని ఉంటే చాలా బాగుండేది అని నా ఫీలింగ్ వచ్చింది. బాగా హ్యాండిల్ చేశారు ఫస్ట్ మూవీని. వారు డైరెక్టర్గా సక్సెస్ అయ్యారని చెప్తాను నేను. ఈ సినిమాటోగ్రఫీ వచ్చేసి శ్రీనివాస్ బేజుగం గారు చేశారు. కెమెరా వర్క్ చాలా బాగుంది, ఎక్కడ బోర్ అనిపించదు, మంచిగానే తీశారు ఈ సినిమాని. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా డీసెంట్ గా ఉన్నాయి, ఎక్కడ హై బడ్జెట్ పెట్టి తీశారు అనే ఫీలింగ్ అయితే రాదు, డీసెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఈ సినిమాని ఫ్యామిలీతో ఈజీగా చూసేయచ్చు. ఈ సినిమాకి నా వర్షన్ ఆఫ్ రేటింగ్ వచ్చేసరికి 3/5. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ అండ్ ఈటీవీ విన్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. చూసిన వాళ్ళు ఈ మూవీ ఎలా ఉందో కింద కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.